హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను సపోటా జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దానికోసం అయితే నేను ఒక 2 పెద్ద సైజు సపోటాలని తీసుకున్నాను. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది కదా సపోటా. చాలామంది సపోటా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి, చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ఇందులో నేను వైట్ షుగర్ అయితే వాడట్లేదు, బ్రౌన్ షుగర్తో ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఇలా సపోటాల మీద ఉన్న పీల్ అంతా మనం నీట్గా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీల్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వీటిలో ఇత్తనాలు ఉంటాయి కదా, అవి సపరేట్ చేసేసుకొని పీసుల కింద కట్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకుందాం. జార్లోకి ఈ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకే ఒక 2 స్పూన్ల వరకు బ్రౌన్ షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు మామూలు షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకొని బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నా. అలాగే ఒక గ్లాస్ ఒక చిన్న గ్లాస్ అన్ని పాలు కూడా వేసుకున్నాను. అంతేనండి, మిక్సీ పట్టేసుకోవడమే. అలాగే ఒక 4 బాదం చాప్ చేసుకొని చిన్నగా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రీమీగా సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క 4 కూడా వేసేసుకోవచ్చు. ఇలా బాదంతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా హెల్తీగా ఎమ్మీగా ఉండే సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.